చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని తలపించేటట్టు పాలన ఉంది. ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు ఉంది. లెవెల్లో ఫ్రాక్షనిజం ఉండేది రాయలసీమలోనో పల్నాడులోనో. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నడుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే అడుగడుగున ఆయన్ని అనగదొక్కాలి, కేసులు బనాయించాలి, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. బహుశా నెల 2 నెలల క్రితం వీకెండ్ కామెంట్ ఏదో వస్తుంది ఏబిఎన్లో, దాంట్లోనే విశ్లేషించారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే 2-3 సంవత్సరాలు పట్టింది మళ్ళీ కలుపుకొని మళ్ళీ రాజకీయాలు చేయడానికి. అక్కడ కేసీఆర్ గారికి 1.5 సంవత్సరం పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 6 నెలల్లోనే బయటకు వచ్చాడు, ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు. అదేమన్నా తప్ప? మాకు అర్థం కావట్లే. ఈ రోజున ఓడిపోయాం కాబట్టి కుంగిపోవాలా? నిన్నటి ఓటమి రేపటి గెలుపుకి నాంది కావాలని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల పక్షాన నిలబడి రైతులకి కష్టం రాని, ఆడపడుచులకి రాని, లేదు తెలుగుదేశం ఇస్తానన్న హామీలు మాట ఇచ్చి మాట తప్పుతుంటే, తుంగలో తప్పుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎలుగెత్తి చాటి చెప్తున్నాడు. దానికి ఇదేంది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాడేంటి, అక్కడ తెనాలి పోతారేంటి, పొదిలిపోతారేంటి, ఇవా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయారు? అక్కడ బహిరంగంగా కొంతమంది కుర్రవాళ్ళని పోలీసులు విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్టు కొడితే అది మొత్తం దేశమంతా చూస్తే ఇది తప్పు, మీకు ఇటువంటి హక్కులు లేవు, అధికారాలు లేవు, తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి కానీ ఇలా కొట్టే హక్కు లేదని చెప్పడానికి పోయాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? అది గంజాయి బ్యాచ్ని ప్రొటెక్ట్ చేయడానికి పోయాడు అన్నారు. మీ ఇష్టమే, మీరే నిర్ధారించేశారు. ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి, అపారమైన అనుభవం ఉంది కాబట్టి, ఛానల్స్ అన్నీ మీ చెప్పు చేతల్లో ఉంటుంది కాబట్టి మీడియా వాళ్ళకి గంజాయి బ్యాచ్ అని ఒక లేబుల్ తగిలిచ్చేశారు. అయితే కొడతారా? మరి కుప్పం నియోజకవర్గంలో ఒక ఆడపడుచు, బహుశా శిరీష అనుకుంటా పేరు, కరెక్ట్గా నాకు గుర్తులేదు, చెట్టుకు కట్టేసి తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు ఆమెని తిడుతూ కొడుతూ డబ్బులు వసూలు చేయబోతే మరి వాళ్ళని ఎందుకు బహిరంగంగా కొట్టలేదు పోలీసులు? అనంతపూర్ జిల్లాలో బహుశా 9వ క్లాస్ చదివే బాలిక అనుకుంటా, ఒక చిన్న ఆడపిల్ల పాపం. ఎవరైనా కూతురున్న తండ్రులుగా బాధలు తెలుస్తాయి, భయాలుంటాయి. మరి అటువంటి చిన్న పిల్లని 14 మంది రేప్ చేస్తే మరి గంజాయి కొట్టిన బ్యాచ్ని బహిరంగంగా కొట్టిన వాళ్ళు ఆ 14 మందిని ఎన్కౌంటర్ చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? అంటే అక్కడొక న్యాయం, ఇక్కడొక న్యాయం. మీ ఇష్టం, అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు, ఏదైనా చెల్లుబాటు అయింది. అది ఎండగట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ పాలన లేదు అని చాటి చెప్పడానికే ఆయన కష్టపడుతున్నాడు. నాగమల్లేశ్వరరావు అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఉప సర్పంచు ఆత్మహత్య చేసుకుంటే సరే ఆయన విగ్రహాన్ని మరి ఆవిష్కరించమని వాళ్ళ తండ్రి కోరితే జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వచ్చాడు. దానికంటారు నాగమల్లేశ్వరరావు పోలీసులు హెరాస్మెంట్లో చనిపోలేదు. చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు భార్యా పిల్లలు చెప్తుంటే లేదు ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఎవరండి చెప్పడానికి? తల్లిదండ్రులు చెప్పాలి. లేదు అతను ఏమన్నా వీడియో కానీ చనిపోయినప్పుడు ఏమన్నా ఆత్మహత్య చేసుకునేదని ఉంటే అది లేనప్పుడు తల్లిదండ్రులే కదా, భార్యా పిల్లలే కదా చెప్పాల్సింది ఎందుకు చనిపోయాడనేది. ఆయనకు ఒక లేబుల్ వేశారు, బెట్టింగులు కాశాడు, నష్టపోయాడు కాబట్టి చనిపోయాడంట. పోనీ అనుకుందాం ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఆంధ్ర రాష్ట్రంలో బెట్టింగ్ ఖాయమని ఎవరికన్నా చెప్పాడా? మీ ఇష్టం, ఆయనకి ఒక లేబుల్ వేసి పడేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్లో గెలుస్తామని వచ్చింది, అందుకని ఆయన బెట్టింగ్ అంటే గెలుస్తామని చెప్పక నిలబడే నాయకుడు ఎవరన్నా, ఒక సామాన్య ఎమ్మెల్యేకి నిలబడేవాడు కూడా నేను గెలుస్తామని కౌంటింగ్ సెంటర్కి పోతాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 2004లో 2009లో 2019లో గెలుస్తామని చెప్పక ఓడిపోతామని చెప్పాడు ఆ కార్యకర్తలకి. గెలుస్తామని చెప్పాడు. 2019లో 80% ఉంది ప్రజల అభిమానం తెలుగుదేశానికని ఎలక్షన్లకు పోలేదా? లేదు. 2004లో తన మీద దాడి జరిగితే నక్సలైట్ 6 నెలలు ముందుకు తీసుకొచ్చాడు ఎలక్షన్. మరి గెలుస్తామనే కదా చెప్పేది. దానికి ఒక అపవాదు. మరి అదే సత్తెనపల్లిలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వీడియో తీసుకొని ఆత్మహత్య ప్రయత్నించాడు కదా పాపం. చెప్పాడు కదా పోలీసుల హెరాస్మెంట్ ఉందని. మరి దాని మీద ఏం చేసింది ఈ ప్రభుత్వం? ఏమీ చేయలేదు. పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అంట కేవలం 9 కార్లు 100 మందితో పోవాలంట. జరిగిద్దా అసలు? చూశారు కదా, అందరం ఎవ్వరం వెహికల్స్ పెట్టలేదు, ఒక్క వెహికల్ కూడా పెట్టనీలేదు, బెదిరించారు. కానీ స్వచ్ఛందంగా 20,000 మంది వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ Z+ కేటగిరీ ఏదైతే ఆయనకుందో, రోప్ పార్టీ, పెట్రోల్ కార్లు అన్నీ తీసేశారు. తీసేయటం వల్లే కదా తొక్కిసలాట జరిగింది. నెట్టుకున్నారు, తోసుకున్నారు. దురదృష్టకరం. సింగమయ్య గారు చనిపోయారు. ఒకరోజేమో ఎస్పీ గారు జగన్ గారి కాన్వాయ్కి దానికి సంబంధం లేదంటారు. మళ్ళీ ఒక వారం తర్వాత లేదు ఆ కారు వల్లే చనిపోయాడంటాడు. ఏది నిజమో ప్రజలకు అర్థం కాదు. సరే అనుకుందాం, తెలుగుదేశం అబద్ధాలే నిజాలు, కొంతసేపు అది కూడా భావిద్దాం. యాక్సిడెంట్ జరిగితే కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? వేరే నాయకులు ఏం చేస్తారు? రేపు బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతారా? లేదు, రేపు ఇంకో మీటింగ్ పెడతారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అనేక మంది ఆ మీటింగ్కి వస్తారు, పోతారు. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద కేసు పెడతారా? గతంలో ఇలా జరిగిందా? ఒక కొత్త అనైతిక రాజకీయ వరవడికి నాంది పలుకుతుంది ఈ ప్రభుత్వం. ఎలాగన్నా ప్రతిపక్షాన్ని తొక్కాలని చెప్తున్నా కదా. మరొక అడుగు చంద్రబాబు నాయుడు గారు, భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా. అనైతికంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2010లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన్ని తొక్కడానికే కదా ప్రయత్నాలు. అందరూ కలిసి అక్రమంగా కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, పతాక శీర్షికలు రాశారు, బై ఎలక్షన్లో కలిసి పోటీ చేశారు. ఆ రోజు 2011-12లో కడపలో అనైతిక పొత్తులున్నాయి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేసి నిలబడినప్పుడు. కానీ ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారు. ఆ రోజున ఈ అనైతిక పొత్తుల్ని తిప్పికొట్టారు. చివరికి 2018లో అనుకుంటా తెలంగాణలో మొట్టమొదటిసారి దేశంలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే చెంప చెళ్ళుమనిపించారు. ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోవచ్చు. భూస్థాపితం చేస్తాం. ఎలా చేస్తారు చెప్పండి? అధికార పక్షం ఎంత ముఖ్యమైందో ప్రజాస్వామ్యంలో, ప్రతిపక్షం కూడా అంత ముఖ్యమైంది. ఈరోజు ఓడిపోయామని కూర్చోలేదే, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర ఒకసారి అందరు తెలుసుకోండి. 1977-78 ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు తప్పు చేశారని కాసు బ్రహ్మానందరెడ్డి గారు అనేక మంది సీనియర్ నాయకులు ఆమెను సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ ఇందిరా అని పెట్టుకొని 78లో ఎవ్వరూ లేకపోయినా అంతా యంగ్స్టర్స్ బ్యాచ్తో పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో స్వీప్ చేయలేదా? 83లో ఈయనదేముందిలే రంగులు పూసుకునే వ్యక్తి, పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంతా కలిసిపోయిన ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఎన్టీ రామారావు గారు ఏం చేయగలుగుతారంటే చరిత్ర సృష్టించలేదా? 89లో తండ్రి గారు కృష్ణారెడ్డి గారు చెప్తుంటారు, రాజీవ్ గాంధీ గారు అన్నారంట ఎన్టీ రామారావు గారిని ఎలా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా రాదేమో 89లో అంటే చెన్నారెడ్డి గారు అన్నారంట, మిస్టర్ రాజీవ్ గాంధీ ఐ విల్ డిఫీట్ ఎన్టీఆర్ అండ్ షో యూ అని. ఒక సామాన్యుడి చేతిలో ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అది ప్రజాస్వామ్యం. ప్రతిపక్షం ఉంటుంది, ఉండకుండా ఉండదు. 99 నుంచి 2004 కూడా చూశాం కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని గొడవలు, ఎన్ని దాళ్లు. ఇంకే ఉంది, మళ్ళీ తెలుగుదేశం వస్తుందనే కదా 6 నెలలు ముందుకు తీసుకొచ్చారు ఎలక్షన్ ఆయన మీద దాడి జరిగిన. కానీ మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్గా వంటి చేత్తో గెలిపించాడు కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో. మళ్ళీ 2019 ఏముందిలే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ అని హేళన చేశారు తెలుగుదేశం నాయకులు. ప్రతిపక్షాన్ని గౌరవించండి.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలను కరెక్టా రాంగా ఏమడుగుతున్నాడు ఆయన చెప్పండి. మీరు ఆడపడుచులకి 1500 రూపాయలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాండ్లు ఇచ్చారు, దానికి కో గ్యారంటీ సంతకంగా పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టాడు, ఇంటింటికి పోయి ఎంత వస్తుందో ప్రజలకు తెలియజేశారు. అమ్మ నెలకి 1500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 వస్తుందని చెప్పారు. అక్కడ పాప డ్వాక్రా మహిళలందరూ ఆశపడి అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపిస్తానంటున్నాడు అని డ్వాక్రా లోన్స్ 4-5 లక్షలు తీసుకోవాల్సిన వాళ్ళు 15-20 లక్షలు తీసుకున్నారు డ్వాక్రా మహిళలు. ఏది 1500 నెలకి? ఇప్పుడు గత సంవత్సరం 18,000 తెలీదు, ఈ సంవత్సరం ఇస్తానన్న 18,000 ఏమవుతుందో తెలీదు, ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఇస్తారో లేదో తెలీదు. చంద్రబాబు నాయుడు గారేమో అన్ని హామీలు ఇచ్చేశానని చెప్తున్నాడు. నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగం ఇస్తాం, ఇచ్చే వరకు నెలకి 3,000 రూపాయలు, అంటే గత సంవత్సరం 36,000 తెలీదు. పథకాలకి పేర్లు మార్చారు, సంతోషం, మార్చుకోండి. మేము ఇస్తానన్న అమ్మఒడిని ఏ పేరు పెట్టారు? అమ్మఒడికి తల్లికి వందనం. 82 లక్షల పిల్లలు 67 లక్షలు అయిపోయారు. రైతు భరోసానేమో సుఖీభవ అనుకుంటా, అన్నదాత సుఖీభవ. ఎవరు సుఖంగా ఉన్నారు చెప్పండి? ఏ రైతన్నా సుఖంగా ఉన్నాడా? పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అన్నదాత సుఖీభవ పోయిన సంవత్సరం ఇస్తారన్న 20,000 లేదు, రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు. ఈరోజు కొత్తగా 40 లక్షలు 45 లక్షల మంది అంట, 55 లక్షల్ని 45 లక్షలు కోత కోసేశారు. రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ చేసేశారు. ఎన్టీ రామారావు గారి పేరు పెట్టెల్లా. ఈరోజు హాస్పిటల్స్కి పోయి చూడండి, ఒక్కళ్ళకి బిల్లు ఇవ్వట్లా. హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చేస్తారు? జీతాలు ఇవ్వాలి కాబట్టి పేషెంట్స్ దగ్గర వసూలు చేస్తున్నారు, పేషెంట్స్ వచ్చినట్టు కట్టుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఇవన్నీ ఎలుగెత్తుతుంటే ప్రతిపక్షం ఏంటి మాట్లాడేది? ఖచ్చితంగా మాట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు కొనసాగుతాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, మళ్ళీ అడుగుతుంటాం, కొత్త విధానాలు తీసుకొస్తాం. చూశారు కదా మొన్న పల్నాడుకే తలమానికమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 90% పూర్తయింది, కాలేజ్ 60% పూర్తయింది. ఒక సెల్ఫీల ద్వారా ఒక కొత్త ఉద్యమానికి నాంది పలికాం. ఈ ప్రాంతంలో పరిగెత్తారు తెలుగుదేశం నాయకులు. వెంటనే ఎప్పుడు ఆ ప్రాంతానికి పోనటువంటి ఎమ్మెల్యే కూడా పరిగెత్తాల్సి వచ్చింది. పోయి ఆయన చేతే చెప్పించాం సంవత్సరంలో పూర్తి చేస్తామని. దట్ ఈజ్ వైఎస్ఆర్సీపీ, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మాకు కావాల్సినది పూర్తి చేయటమే. మేము విత్తనం నాటాం, చెట్టుకు పెంచాం, కాయలైనా కోసియండి అయ్యా మహాప్రభు అంటున్నాం. ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎస్, ఎంపీ కృష్ణదేవరాయలు గారు లేదు, హెల్త్ మినిస్టర్ కావచ్చు ఈ రాష్ట్రంలో, సత్యకుమార్ గారు అనుకుంటా హెల్త్ మినిస్టర్, విజిట్ చేయండి. పల్నాడులో మాచర్ల గురజాల్లో కనీసం సరైన 50 పడకల హాస్పిటల్ లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు 500 పడకల హాస్పిటల్ ఇచ్చాడు. 100-200 పడకలు 2019 జూన్కే పూర్తయింది. పరికరాలు కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు నెలలో అమరుస్తామన్నారు, నెలబోయే సంవత్సరం అయిపోయింది. వెంటనే ఆ 100-200 పడకలు ప్రజలకు అందుబాటులో తీసుకురావచ్చు, ప్రాణాలు కాపాడవచ్చు. ఎక్కడ వెల్దుర్తి, ఎక్కడ గురజాల, 100-200 కిలోమీటర్లు వస్తున్నారు పాపం. ఇప్పుడు నసరావుపేట, విజయవాడ, గుంటూరు పోయి చూపెట్టుకుంటున్నారు. మేము వేరేదేం అడగట్లేదే, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ఎప్పుడు ఇస్తారు? 1,500 రూపాయలు నెలకి, సంవత్సరానికి 18,000 ఆడపడుచులకి అని అడుగుతున్నాం. ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ భృతి అని అడుగుతున్నాం. ఏమన్నా తప్పు ఉందా దీంట్లో? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్నే ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేసులకి భయపడేది లేదు. ప్రజల పక్షాన నిలబడేదే. ఖచ్చితంగా మీరే చూస్తారు 4 సంవత్సరాల్లో ఎలా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారో ఈ ప్రాంత ప్రజలు, ఈ దేశ ప్రజలు చూస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.